సెర్చ్ ఇంజిన్స్ ఇన్ ది మార్కెట్. ఓకే, మీకు అందరికీ తెలిసింటది ఇది. ఓకే, సో ఇన్ ది మార్కెట్ లైక్ గూగుల్ కావచ్చు, యాహూ కావచ్చు, బింగ్ కావచ్చు, యాండెక్స్ కావచ్చు, డక్ డక్ గో అని మీరు ఎంతమంది విన్నారో లేదో తెలియదు. ఓకే, సో ఇలాంటి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సెర్చ్. ఇంకొకటి లైక్ ఏ ఇంకొకటి ఏదో ఒకటి ఉంది. సో ఏఓఎల్ అలా కూడా వస్తుంది, ఆస్క్. సో ఇలాంటి దగ్గర ప్లెంటీ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఓకే, సో గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? సో ఏదే దానికి మనం ఏదే క్వెరీ ఇచ్చినా దానికి ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు న్యూటన్ థర్డ్స్ లా మీకు అందరికీ తెలుసా కదండి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. న్యూటన్ థర్డ్ లా, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి. కరెక్టా? ఓకే, సో ఇక్కడ గూగుల్ కి మనం ఒక రియాక్షన్ అంటే ఒక కీవర్డ్ ఆర్ ఒక క్వశ్చన్ ని త్రో చేస్తే మళ్ళీ మనకి ఆన్సర్ అనేది అది త్రో చేస్తుంది. అంటే ఇట్ ఈస్ థ్రోయింగ్ బ్యాక్ సమ్ రిజల్ట్స్. సో సేమ్ న్యూటన్ థర్డ్ లా. సో దాన్ని ఇక్కడ అప్లై చేస్తే అంటే మీరు ఏదే క్వశ్చన్ అడిగినా ఆర్ మీరు ఏదే సెర్చ్ చేసినా అన్ని ఏదే సెర్చ్ ఇంజిన్ ఏదే లైక్ మేబీ యాహూ కావచ్చు, బింగ్ కావచ్చు, లైక్ ఏఓఎల్ కావచ్చు, ఆసు కావచ్చు, డక్డకో కావచ్చు, ఆర్ పెద్ద సెర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్ కావచ్చు. సో మనం ఏదే క్వెరీ చేసినా దానికి ఆన్సర్ అనేది ఇస్తుంది మనకి. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ సెర్చ్ ఇంజిన్స్ అండి. ఓకే, సో ఈ ఇంటర్వ్యూలో యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు వెళ్తే సో మేబీ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ ఇన్ ది మార్కెట్ అని కూడా అడగొచ్చు. ఆర్ సో దే మే ఆస్క్ వాట్ ఆర్ ది వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ వీ హ్యావ్. ఓకే, ఇలా కూడా అడగొచ్చు. ఓకే, సో అప్పుడు అడిగితే సో యూ కెన్ ఆన్సర్. సో వీ హ్యావ్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్, ఓకే, యాహూ, బింగ్, ఆస్క్, యాండెక్స్, డక్డకో అండ్ సో ఆన్ అని చెప్పండి. ఓకే, అట్లీస్ట్ యూ రిమెంబర్ యాహూ, సారీ ఫస్ట్ వన్ గూగుల్, యాహూ, బింగ్, ఆస్క్. అట్లీస్ట్ ఈ 4 అన్న మీరు 100% మీరు అట్లీస్ట్ ఇంటర్వ్యూలో ఒక 3 to 4 నేమ్స్ అన్నా చెప్పారు. క్లియర్ అండి? ఎవరన్నా ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ వీ హ్యావ్ ఇన్ ది మార్కెట్ అని మేబీ ఫ్రెషర్స్ కి అయితే 100% లైక్ దేర్ ఇస్ హై ఛాన్సెస్ మీకు ఈ క్వశ్చన్ అనేది రావచ్చు. అప్పుడు మీరు యాహూ, గూగుల్, బింగ్, ఆస్క్, లైక్ ఏఓఎల్, యాండెక్స్, డక్డకో అండ్ సో ఆన్. సో నెక్స్ట్ స్లైడ్ లో సో మనము ఓకే, సో ఏ సెర్చ్ ఇంజిన్ ఎంత ఇప్పుడు ఉండే ప్రెసెంట్ మార్కెట్ లో ఎంత షేర్స్ ఉన్నాయి అంటే సో లెట్స్ సే ఒక 100% ఒక సర్కిల్ తీసుకుంటే ఆ 100% సర్కిల్లో ఓకే, సో ఏ రకమైన సెర్చ్ ఇంజిన్స్ ఎన్ని లైక్ ఎంత లైక్ పర్సంటేజ్ ని సో కవర్ చేసినాయని ఒక్కసారి చూసుకుంటే ఓకే, ఇక్కడ గూగుల్ చూసుకుంటే మనకి 80 to 85 to అప్రాక్సిమేట్లీ వీ కెన్ సే 85 to 90% అని కొంతమంది అంటారు. సో యాజ్ పర్ ప్రెసెంట్ డాటా నేను తీసుకున్నా కాబట్టి రీసెర్చ్ చేసి సో దెర్ ఈస్ 80 to 85 to 86% ఆఫ్ డాటా ఇది ఇప్పుడు ఇండియాలో ఐ మీన్ ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ ఈవెన్ వరల్డ్ లో కూడా సో గూగుల్ అనేది చాలా ఉందండి. ఓకే, ఇప్పుడు మనం ఇండియాలో ప్రెసెంట్ తీసుకుంటే సో దెర్ ఇస్ 85 to 86% ఆఫ్ మెంబర్స్. అంటే 100 కి అవుట్ ఆఫ్ 85-86 మెంబర్స్ గూగుల్ అనేది వాడుతూ ఉన్నారు. ఓకే, సో బింగ్ అనేది సో 6 to 6.5%. ఓకే, సో 6 to 6.5%. ఇది 0 అనేది పెట్టాలి, పర్సెంటేజ్ పెట్టాలా, 0 పెట్టేస్తున్నాం సారీ. సో ఇక్కడ 6.39% మాక్సిమం 6 to 7% అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ యాహూ చూసుకుంటే 6.58. ఓకే, సో గూగుల్ అయినాక సెకండ్ వన్ వచ్చేసి యాహూ, థర్డ్ వన్ వచ్చేసి బింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏఓఎల్, ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి డక్డకో అండ్ అదర్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ అప్పుడే చెప్పాను కదా లైక్ యాండెక్స్, డక్డకో, ఆస్క్.com. సో ఇవన్నీ వచ్చేసి అదర్ లో కన్సిడర్ చేసి దే హ్యావ్ హోల్డెడ్ ఓన్లీ 0.4% అండి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి విచ్ ఈస్ ది లార్జెస్ట్ సెర్చ్ వాల్యూమ్ ఇన్ ది మార్కెట్. సో ఏది లార్జెస్ట్ సెర్చ్ వాల్యూమ్ సెర్చ్ వాల్యూమ్ మార్కెట్? సో గూగుల్ ఈస్ ది లార్జెస్ట్ సెర్చ్ వాల్యూమ్ హోల్డర్స్ ఉండేది. సెకండ్ వన్ వచ్చేసి సో వెరీ క్లోజ్ ఫైట్ బిట్వీన్ బింగ్ అండ్ యాహూ. ఓకే, ఈ రెండిట్లో వెరీ క్లోజ్ ఉంటాయి. ఓకే, సో యాహూ మళ్ళా బింగ్. ఓకే, సో ఇది సెకండ్. సో మళ్ళా ఏఓఎల్, సో మళ్ళా డక్డకో అండ్ అదర్ లైక్ ఏదే ఉన్నాయి అదర్. సో యూ కన్సిడర్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఆఫ్టర్ దట్ సో విచ్ హ్యాస్ వెరీ నెగ్లిజిబుల్ లైక్ ఉంటాయి. అంటే హార్డ్లీ నాట్ ఈవెన్ లైక్ 100% కి సో 0.4% అంటే నాట్ ఈవెన్ 1% సర్చింగ్ ఇన్ ది అదర్ సెర్చ్ ఓకే సెర్చ్ ఇంజిన్స్. సో గూగుల్ చాలా షేర్ హోల్డర్స్. సో గూగుల్ సెర్చ్ లో ఎక్కడ ఉన్నారు అంటే సో మీరు ఎవరైనా ఎస్ఈఓ చేయంటే దీన్ని పెట్టి మీరు అర్థం చేసుకోవాలా ఫస్ట్ ఏది కన్సిడర్ చేయాలా, ఏదే కీవర్డ్ కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు గూగుల్లో ఫస్ట్ ర్యాంకింగ్ అనేది చేయాలా. సెకండ్ యూ కెన్ కీప్ ఆల్వేస్ యాహూ అండ్ బింగ్.
సో కానీ ఇక్కడ మీకు ఇంకొక లైక్ సీక్రెట్ చెప్తా, మీరు గూగుల్లో ర్యాంక్ చేస్తే ఆల్మోస్ట్ మీరు యాహూలో బింగ్ లో కూడా ర్యాంక్ అయినట్లే. ఎలాగ సార్ అంటే అది మనము ఫ్యూచర్ లో చెప్తా. సో కానీ ఇప్పుడు ఒక ఇన్సైట్ అనేది ఇస్తా. సో మీరు గూగుల్లో సో కొన్ని లైక్ గూగుల్ అనాలిటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్తాము, జిఎస్సి అని. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎలాగుంటుందో అలాగే బింగ్ సెర్చ్ కన్సోల్ అని ఉంటుంది, యాహూ సెర్చ్ కన్సోల్ అని ఉంటుంది. సో మీరు ఈ గూగుల్ ని బింగ్ కనెక్ట్ చేసేస్తే సో ఈ గూగుల్లో ఉండే డేటా అంతా బింగ్ పాస్ అవుతుంది. సో అప్పుడు మీకు ఆ కీవర్డ్ ఆటోమేటిక్ గా గూగుల్లో ఎలా ర్యాంక్ అయి ఉంటుందో అలాగే బింగ్ లో కూడా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ దేర్ ఆర్ హై ఛాన్సెస్. ఓకే, అలాగా మీరు యాహూలో, ఏఓఏలో, డక్టకోలో చేసుకోవచ్చు. అది నేను ఫ్యూచర్ క్లాస్ లో చెప్తాను అండి. ఓకే, సో దోస్ ఆర్ టెక్నికల్ థింగ్స్, ఫ్యూచర్ లో నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఎవరన్నా మీరు బిజినెస్ లో లైక్ మీరు జాబ్ లో జాయిన్ అయినాక ఏదే బిజినెస్ కి ర్యాంక్ చేయాల కీవర్డ్స్ అంటే ఫస్ట్ థింగ్ మైండ్ లో పెట్టుకునేది గూగుల్లో ర్యాంక్ అవ్వాలి మన కీవర్డ్. అందరూ అడిగేది అదే. సో యువర్ అండ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ కదా, ఆర్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కదా, చూడు బాబు ఆర్ చూడు సార్, సో మనకి ఈ కీవర్డ్ అనేది గూగుల్లో ర్యాంక్ అవ్వాలా అని చెప్తారు. సో అప్పుడు మనము ఆ కీవర్డ్ ని గూగుల్లో ఎలా ర్యాంక్ చేయాలా, ఎలాంటి మెథడ్స్ యూస్ చేయాలనేది ఎస్ఈఓలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఎవరన్నా కీవర్డ్ ర్యాంక్ చేయాలంటే గూగుల్లో ర్యాంక్ చేసి పెట్టండి. ఓకే, ఎందుకు అంటే సో ఆల్రెడీ 85 to 90% ఆఫ్ సెర్చెస్ గూగుల్లోనే ఉన్నారు కాబట్టి. ఓకే.